అందరికీ ప్రభునామన వందనాలు. దయచేసి ఇంతవరకు పాటల ద్వారా దేవుడు మహిమ పొందినాడని నమ్ముతున్నాం. దయచేసి ఈ యొక్క 2024 సంవత్సరం 12 మాసాలు మనలందరినీ కూడా ఆయన కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొక సంవత్సరంలో ప్రవేశపెడుతున్న ఆ యొక్క ఆయన ప్రణాళికను బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. మొట్టమొదటిగా ఒప్పుకోలు యొక్క వర్తమానంలో 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనాన్ని చదువుకుందాం. నాతో పాటు దయచేసి ఏకీభవించండి, చదవండి అందరూ కూడాను. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకునడి, మిమ్మును మీరే పరీక్షించుకునడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరెరుగరా? అట్లాగే హగ్గై 1వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. హగ్గై 1వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుకుందాం అందరమే. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ రాత్రికాల సమయంలో ఈ సంవత్సరపు ముగింపులేకి మమ్మల్ని క్షేమంగా సురక్షితంగా తీసుకొచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ప్రాముఖ్యంగా గత సంవత్సరంలో ఎన్నెన్నో అనుభవాల ద్వారా, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల ద్వారా మమ్మల్ని మరలా జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచి మీ యొక్క జీవం గల సంఘంలో మమ్మల్ని కూడా చేర్చినందుకు వందనాలు. చదువుకోబడిన లేఖనాల ద్వారా మీరు మాతో అందరితో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడి మా జీవితంలో మేము ఏ విధమైన రీతిలో ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నామా, తగ్గుతున్నామా, మీకు దూరం అవుతున్నామా, మీ నామాన్ని మహింపరుస్తున్నామా గుర్తెరిగి మా యొక్క తప్పొప్పులను ఒప్పుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించే విషయంలో ఇంతవరకు మాకు సహాయపడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. యొక్క 2 లేఖనాలు చూసినప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకునడి అంటున్నాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా? అదేవిధంగా హగ్గై ఆ పత్రికలో కూడా, గ్రంథంలో కూడా 1:5లో కూడా ఏమంటున్నాడంటే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. ఈ 2 వచనాలు మనకి ఏం బోధిస్తున్నాయి?
మనకు ఏమి హెచ్చరికలు ఇస్తున్నాయని అర్థం చేసుకున్నప్పుడు దేవుని దృష్టిలో మనము ఎంత నమ్మకంగా ఉన్నామో, ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో అన్న ఆ సత్యాన్ని ఎరగాలని ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల యొక్క స్థితిగతుల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ తన ప్రజలు యొక్క స్థితిగతులను గురించి బాగా ఆలోచన చేస్తూ ఉంటాడు. తద్వారా మనం ఎంతగా మన ప్రభువు రక్షకుడు, విమోచకుడు, సర్వ మానవాళి కొరకై కలువరి శిలువలో తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించిన ఆ పరిశుద్ధుడైన, ఆ సార్వభౌముడైన, ఆ నిత్యుడైన, స్వయంభవుడైన, వాగ్దానాలిచ్చి నెరవేర్చే దేవుడై ఉన్న దేవుడు నీ గురించి, నా గురించి ఆయన ఆలోచన చేసుకొని మనం ఎలా ఉన్నాం ఆయన దృష్టిలో అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి, దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాలలో మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, ఎలా కట్టుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఏమంటాడంటే, ఎదుగుతూ ఉంటే ఆత్మీయంగా ఇంకా ఏ విధంగా దేవునికి మహింకరంగా ఉండాలో కూడా నేర్పించాలని దేవుడి యొక్క ఉద్దేశం. ఎక్కడైతే మనం జారిపోతున్నామో, అవిశ్వాసంతో కూడుకుంటున్నామో, భ్రష్టత్వం అంటే అపనమ్మకంలోకి వెళ్ళిపోవటమే ప్రియమైన బిడ్డలారా. పెద్ద అర్థమేమో లేదు, కానీ అక్కడ ఏమంటాడు అంటే, మరి ముఖ్యంగా ఆయన అనే మాట, భ్రష్టత్వం అంటే అపనమ్మకంలోకి మనం వెళ్లకుండా ఉండడం దేవుడి యొక్క సంకల్పం. కాబట్టి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, దేవుని కొరకు మనం ఏ విధంగా ప్రయాసపడుతున్నాం, దేవుని కొరకు మనం ఏ విధంగా ప్రయాసపడుతున్నాం, దేవుణ్ణి ఏ విధంగా మహింపరుస్తూ ఉన్నాం అన్న సత్యాన్ని ఎరగాలి. మన జీవితాలను మెరుగుపరుచుకోవాలి. దేవుని కొరకు ఏ విధంగా ఉన్నామో, మరి ముఖ్యంగా అవిశ్వాసం కానీ, అవిధేయత కానీ లెక్కలోనికి తీసుకొని దేవుణ్ణి దూరమైపోయి, దేవుణ్ణే ప్రక్కన పెట్టేసి, దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చుతూ జీవిస్తున్నామా, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి దుఃఖంతో, ఆవేదనతో ఆయన సన్నిధిలో మన తప్పులు తెలుసుకోకుండా ఇంకా జీవిస్తున్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం. మరి ముఖ్యంగా ఏమంటాడు అనంటే, మన ప్రవర్తనను గూర్చి దేవుని సన్నిధిలో తప్పులు ఒప్పుకోవటమే ఈ వర్తమానం యొక్క ఉద్దేశం. చెప్పకనే మొట్టమొదటే కొరింథీయులకు రాసిన పత్రికలు అదే చెప్పాడు. హగ్గయికి రాసిన పత్రికలు కూడా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, మీ ప్రవర్తన గురించి బాగా ఆలోచించండి అని చెప్తూ వచ్చాడు. చూద్దామా ఒక విషయం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా చదువుదాం. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు మనం గుర్తెరగాల. అక్కడ చెప్పిన 2 మాటల్లో కూడా ఏమంటాడంటే, మనమందరం కూడా దేవుని చేత క్షమాపణ పొంది ఆయనతో సమాధాన పడ్డాం. నంబర్ 1. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని చేత క్షమాపణ పొంది ఆయనతో సమాధాన పడటం ఒకటి. రెండవదిగా గమనించినప్పుడు ఏమంటాడంటే, మనలో ఉన్న అపరాధ భావం తొలగిపోవటం ద్వారా పాపపు శక్తి సంపూర్ణంగా నిర్మూలన కావడం. ఇది గుర్తెరగాలి. అక్కడ చెప్పిన పదాలు అవే. తద్వారా మన పరిశుద్ధ జీవితం జీవించాల.
ఒకటేమో పాప క్షమాపణ పొందాలి, దేవునితో సమాధాన పడాల. రెండవదిగా గమనించినప్పుడు అపరాధ భావం అంటే ఏదైనా పొరపాటు మనలో జరిగి ఆ పొరపాటును గురించి పదే పదే ఆలోచన చేసుకొని నేను తప్పు చేశానే అనే భావనతో ఉన్నప్పుడు నిజంగా దేవునిపై ఆధారపడి ఆయన రక్తంతో కడగబడి పవిత్రపరచబడితే ఆ పాపపు శక్తిట సంపూర్ణంగా నిర్మూలం కాబడుతుంది. అది గుర్తెరగాలి. మనకు బాగా తెలిసిన లేఖన భాగమే. ఒకసారి 32వ కీర్తన చదువుకుందాం. 32వ కీర్తన 32వ కీర్తన ఒకసారి చదువుదామా? నేను చదువుతాను జాగ్రత్తగా, మీరు కూడా మీ బైబిల్ తెరిచి చదువుకోవలసిందిగా మనవి చేస్తున్నా. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ 5వ వచనంలో ఏమంటాడంటే, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాపదోషము పరిహరించున్నావు. ఇది ఎవరు చెబుతున్న మాట? దావీదు గారు చెబుతున్న మాట. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ఎవరు? ధన్యుడు. ధన్యుడంటే బ్లెస్డ్ వన్ అని, ఆశీర్వదించబడిన వ్యక్తి అని. మన తప్పు మనం తెలుసుకుంటే దేవుడు క్షమిస్తాడు కదా అని చెప్పడం. దేవుడొక్కడే పాపాన్ని క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు. ఆయన దగ్గర దావీదు గారు అంటున్నాడు, ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన పాపాన్ని ఆయన కప్పేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆ పాపాన్ని ఆయన కప్పేస్తాడట. ఇంకో మాట చెప్పాలంటే, ఆయన దృష్టిలో నిర్దోషిగా ఎంచబడినవాడు ఎవరు? ధన్యుడు. ఎవరి దృష్టిలో? మన దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో నిర్దోషి అయిన అని ఎంచబడిన వాడు కూడా ధన్యుడే అని చెబుతూ వచ్చాడు. కాబట్టి 3-4 వచనాలు చూస్తే, 3-4 వచనాలు నేను చదవలేదు, అందుకే మౌనంగా ఉన్నాను. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన అర్థధ్వనుల వలన నా ఎముకలు క్షీణించు ఉన్నవి. దేవారాత్రమును నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టయ్యను. ఇక్కడ చెబుతున్న వ్యక్తి దావీదు గారే. ఎందుకనంటే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, పాపం చేశాడు దావీదు. పాపం చేసిన తరువాత కొన్ని మాసాలు దాచిపెట్టాడు, తెలియకుండా జీవించాడు. ఎప్పుడైతే పాపాన్ని దాచిపెట్టాడో తన హృదయంలో ఆ పాపపు అపరాధ భావం తనని గాయపరుస్తూనే ఉంటుంది. ఎవరైనా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, లేక పొరపాటు చేసినప్పుడు అది మనల్ని గుచ్చుతూనే ఉంటుంది. ఈ మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఒప్పుకోకుండా దాచిపెడితే ఆ పాపం ద్వారా ఆ వ్యక్తికి దుఃఖం వస్తుంది. ఇంకొక మాట చెప్పాలంటే బాధ కూడా కలుగుతుంది. ఇక్కడ దావీదు గారు అనుభవించాడు. బత్షెబతో తప్పు చేసిన తరువాత తను బాధపడ్డాడు, దాచిపెట్టాడు. తద్వారా తను దుఃఖించాడు. ఆ సందర్భంలో వ్రాసిన ఈ కీర్తన ఒక మాట చెప్పాలంటే ఏమంటున్నాడంటే, ఆయన అంటున్నాడు లాస్ట్లో ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. 5వ వచనంలో ఇక్కడ కూర్చున్న మీరు నేను ఏ పాపము మనలో లేదని మనం అనుకుంటే మాత్రం పొరపాటే. ఏ పాపం మనలో లేదని మనం అనుకుంటే మాత్రం పొరపాటే. దేవుడు ఎంత పరిశుద్ధుడో మనము అంత పవిత్రత కలిగిన బిడ్డలం. ఎందుకంటే ఆదాము స్వభావం కలిగి ఈ లోకంలోకి మనం వచ్చాం. కాబట్టి మనలో పాపము ఖచ్చితంగా ఉంది. ఏదో ఒక పాపం ఉంటుంది. లేదు అని మనం చెప్పామంటే అది పొరపాటే.
కాబట్టి నాలో పాపమున్నదని ఎవరైనా నిరూపించగలగరని ప్రపంచానికి సవాలు విసిరింది ఒక్క యేసుక్రీస్తు ప్రభువే. ఆయన తప్ప నాలో అబద్ధం ఉందో చూడండి అని అడిగాడు. నాలో పాపం ఉందని నిరూపించమని అడిగాడు. పాపాలను క్షమించడానికి నాకే అధికారం ఉందని కూడా చెప్పాడు. నేనే రాజునని చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, నేనే రాజునని చెప్పింది ఆయనే. రాజే ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఈనాడు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మన పాపాన్ని మనం ఒప్పుకుందాం. తద్వారా ఆయన కృపాభరితమైన క్షమాపణ మన మీదున్న ఆ పాపాన్ని తొలగిస్తుంది. ఆ పాపాన్ని ఖచ్చితంగా తొలగిస్తుందనే సత్యాన్ని ఎరుగుదాం. కాబట్టి ఆయన సన్నిధిలో మన అందరం ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరం కూడా మన జీవితాలను విశేషంగా ఆలోచన చేసుకొని ఒప్పుకుందాం. ఇంకొక మాట యోహాను సువార్తలోనే 2 మాటలు ఉన్నాయి, చదువుదాం. 1వ అధ్యాయము యోహాను పత్రికలో, యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట చదువుదాం. 8వ వచనం చదవండి అయ్యా. మనము పాపము లేని వారిని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతూ వచ్చాడు, మనలో పాపము లేని వారమని చెప్పుకుంటాం. అలాంటప్పుడు మనలో ఏముండదు? సత్యం ఉండదంటే దేవుడే ఉండడు. ఒక మాట చెప్పాలంటే. రెండవదిగా అక్కడ ఏమంటాడంటే, మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం, ఇతరులు కూడా మోసపరుస్తున్నాం. గుర్తెరగాలి. అలాగే 10వ వచనంలో కూడా ఇంతకుముందు చదువుకున్నాం కదా, చదువుదాం. మన పాపము చేయలేదని, అక్కడ పాపము లేనివారువని, ఇక్కడేమో పాపము చేయలేదని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో కూడా ఆయన ఏం చేస్తున్నాం? దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు చేయకూడదు. అబద్ధికుడిని చేయటమే కాకుండా ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉండకపోతే లోకస్తుల వలె ఉంటాం మనం. ఆయన వాక్యము మనలో ఉంటే మన ప్రవర్తన బాగుంటుంది, మన జీవితం బాగుంటుంది, మన ఆలోచనలు బాగుంటాయి, దేవునిపై దృష్టి పెడతాం. ప్రతి విషయంలో దేవుడు మహిమార్థంగా జీవించడానికి మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ చెప్పిన వ్యక్తి ఎవరు అయితే 2వ తిమోతిలో ఆ మాట చదువుదాం. 2వ తిమోతిలో ఈ మాట చదువుతాను. 2:13 చదవండి. 2వ తిమోతి వ్రాసిన పత్రిక. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఆయన స్వభావం పరిశుద్ధమైన స్వభావం. మన స్వభావము అపవిత్రతతో కూడిన స్వభావాలు ఉంటాయి మనలో. ఏ విషయంలో కూడా హెచ్చులు తగ్గులుగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఆయన మాత్రం మనము నమ్మదగిన వారము అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉండి తన స్వభావంలో విరోధముగా ఏది ఆయన చేయలేడు. కాబట్టి నాడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనిద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రికలో చక్కటి మాట ఉంది. 1వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, ఆయన సహవాసానికి పిలిచాడు. ఆయనతో సహవాసం కలిగి మనం ఉన్నామా లేదా, అది ప్రాముఖ్యమైన విషయం. నిద్ర లేవగానే దేవుని సన్నిధిలో కూర్చొని ఒక గంట సేపో అర్ధగంట సేపో సమయానుకూలంగా మనం ప్రార్థన చేసి ఆయన సహవాసంలో ఆయనతో మాట్లాడుతున్నామా లేదా? ఆయన ఎంత గొప్పవాడంటే, సర్వోన్నతుడైన దేవుడయ్యుండి కూడా ఈ లోకానికి సర్వాన్ని తన మహిమను వదిలిపెట్టుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన నమ్మదగినవాడు. ఇక్కడ ఆ మాట జ్ఞాపకం చేసినప్పుడు ఆ 9వ వచనంలో ఏమంటున్నాడంటే, తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయనలో ఎలాంటి అపనమ్మకాలు ఉండవు. అపనమ్మకాలు ఉండేది మనలోనే.
ఇక్కడ చెప్పాడు కదా, మనం నమ్మదగిన వారమే చాలా సందర్భాలలో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసినప్పుడు దేవుని యొక్క సహవాసములో ఉంటే మన పొరపాట్లు చేయం. ఒక మాట చెప్పాలంటే దేవుని యొక్క సహవాసంలో ఉన్నప్పుడు పొరపాట్లు చేయటానికి కూడా ధైర్యం చేయలేం. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే రక్షించబడ్డామో మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఇది తప్ప పొరపాట, మంచ, చెడ అనే భావన మనలో కల్పించి మన ప్రతి ఒక్కరికి మనసాక్షి ఉంటుంది కదా, ఆ మనసాక్షి ద్వారా మనం ముందుకు వెళ్ళేటప్పుడు కూడా లేఖనాలు ఏం చెబుతున్నాయి, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడనే సత్యాలు మనం ఎరుగుతామనే సత్యాన్ని ఎరుగుదాం. ఎందుకంటే విశ్వాసులకు దేవుడు చేసిన వాగ్దానాలన్నింటినీ తప్పక నెరవేరుస్తాడు. మనకిచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. మన జీవిత కాలానికి సంబంధించిన వాగ్దానాలు తప్ప ఏదో ఈ సంవత్సరానికి తీసుకున్నాం, ఈ సంవత్సరంలో కాకపోతే అది ఇంకొక నెక్స్ట్ ఇయర్లో కాదేమో అనే భావన మనలో ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే మీకు అందరికి పేరుంటారు, బిల్లీ గ్రామ్ గారు 100 సంవత్సరాలు జీవించాడు. ప్రపంచంలో అన్ని దేశాలలో సువార్త ప్రకటించాడు. తను 5 స్నేహితులు, ముఖ్యమైన స్నేహితులు 5 ఉంటే వారి కొరకు రక్షణ కొరకు ప్రార్థించేవాడట. ఆ ప్రార్థించేటప్పుడు ఒక వ్యక్తి తాను చనిపోయిన తర్వాత రక్షణలో మారు మనసు పొందాడట. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా నేను జ్ఞాపకం ఎందుకు చేస్తున్నానంటే, చూడండి, యోహాను సువార్తలో ఒక చక్కటి మాట చదవండి ఒకసారి. యోహాను సువార్త 14:23 చదవండి. ఒక్కరు స్పష్టంగా చదవండి, బిగ్గరగా చదవండి, స్పష్టంగా చదవండి, అందరికి అర్థమయ్యే రీతిలో చదవండి. యేసు ఒకడు, యోహాను సువార్త 14:23 అయ్యా. యేసు ఒకడు నన్ను ప్రేమించినడెలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, వచ్చి వాని యందు సహవాసం చేస్తాడట. కాబట్టి మన శ్రమలలో, మన నిందలలో, మన ఇరుకులలో అన్నిట్లో ఆయన తోడుండి మనల్ని బ్రతికిస్తాడు, జీవింపచేస్తాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తెస్సలోనికి రాసిన పత్రికలో 3వ అధ్యాయము, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడతాడట. ఆయన ఎలాంటి వాడు? ఆయన నమ్మదగిన వాడు. మనం అపనమ్మకమైన వ్యక్తులమే అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండి ఏం చేస్తానంటున్నాడు? మనలందరినీ కూడా స్థిరపరుస్తాడు, ఆత్మీయంగా స్థిరపరిచి దుష్టత్వం నుంచి. మనం దుష్ట సంబంధులమా, ప్రకృతి సంబంధులమా, ఆత్మ సంబంధులమా? ఎవరికి వాళ్ళకు గుర్తుపెట్టుకోవాలి. మనం నిజంగా ఆత్మ సంబంధులుగా ఉంటే మనలో దుష్టత్వం ఉండదు. కాబట్టి మనలో ఏదైనా దుష్టత్వం ఉన్నా కూడా ఆ దుష్టత్వాన్ని నుంచి కూడా దేవుడు కాపాడగలిగిన దేవుడు. అది గుర్తెరగాలని నేను మనవి చేస్తున్నాను. దుష్టత్వం నుంచి లేక దుర్మార్గము నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడనే సత్యాన్ని ఎరుగుదామని గుర్తుపెట్టుకుందాం. ఇంకొక మాట చెప్పేసి నేను ముందుకు వెళతాను. హగ్గీ రాసిన పత్రికలో 1:5 మనం ఏం చదువుకున్నాం? మీ ప్రవర్తనను గురించి ఏం చేయమన్నాడు? ఆలోచించుకోండి. అసలు ఎక్కడైనా పొరపాటు చేశారంటే ఒక జడ్జి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనం నువ్వేం తప్పు చేసావని ఆయన్నే చెప్పుకొని నువ్వే న్యాయం తీర్చుకోమని చెప్పేది ఎక్కడన్నా ఉందా? ప్రపంచ వ్యవస్థలో, ఏ న్యాయ వ్యవస్థలో లేదది. కానీ ఈ మన దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రవర్తన గురించి నువ్వు ఆలోచించుకో. ఎంత స్వేచ్ఛనిచ్చాడు, ఎంత స్వాతంత్రాన్ని ఇచ్చాడు మనకి. ఆయన నమ్మదగిన వాడై ఉండి కూడా అపనమ్మకమైన మన మీద ఆయన చూపిస్తున్న ప్రేమను, కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనికరం అంటే ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డారా? కనికరం అంటే నిజంగా ఉగ్రతకు పాత్రులు మనం. ఒక మాట చెప్పాలంటే
ఉగ్రతకు పాత్రులం. అలాంటి వాళ్ళని ఆ ఉగ్రత నుంచి తప్పించి ఆ పరలోక స్వాస్థ్యాన్ని, ఆ పరలోక మహిమను పొందడం కొరకై దేవుడు మనకు కృపనిచ్చాడన్న సత్యాన్ని ఎరుగుదాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన అంటే ఇంకొక మాట చెప్పాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు ఆ మాట చదువుకుందాం త్వరగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ అధ్యాయము 13వ వచనం చదవండమ్మా. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మను శోధింపడు. కాబట్టి సహింపగలుగుటకు తప్పించుకొనుట మార్గాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. శోధనలు వస్తుంటాయి, ప్రతి విషయంలో శోధన వస్తుంది మనకి. తప్ప ఒప్ప లేకపోతే మంచి చెడా మనం గెస్ చేస్తూ ఉంటాం, ఊహిస్తూ ఉంటాం. కాబట్టి శోధనలు వస్తూ ఉంటాయి. చూడదాన్ని చూస్తాం, మనది కానిదాన్ని మనం మందనుకుంటుంటాం. ఇవి శోధనలు కాదా? మనది కానిదాన్ని మనం ఇతరుది ఆశిస్తూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. అది శోధనే. బాగా అందంగా కనపడతారు ఎవరైనా, వాళ్ళని చూసినప్పుడు ఇంత అందంగా ఉందా? దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక భాగమే తప్ప ఓ ప్రత్యేకమైన వ్యక్తి కాదే. మనకు అందంగా కనపడ్డప్పుడు మనం చెడుగా చూస్తున్నామా, మంచిగా చూస్తున్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం. అది ఆలోచన చేయమని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే స్వపరీక్ష చేసుకుందాం. దేవుని చిత్తం ప్రకారం నడుస్తున్నామా లేదా ఇప్పుడు దేవుని వైపు తిరుగుదాం. ఒక భక్తుడు ఉన్నాడు, ఏబు గారు ఒక మాట అంటాడు. ఆయన అన్నట్టుగా మనందరం కూడా అనుకుందాం. ఏబు గ్రంథము 13వ అధ్యాయం. ఏబు గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం, 23వ వచనం. ఏబు గ్రంథము 13. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియచేయము. చాలు. ఈ 24వ వచనం కూడా చదవండి అమ్మా. నీవెలా నీ ముఖమును మరుగు చేసుకుంటివి, నన్నెలా నీకు పగవానిగా ఎంచుచున్నావు. ఇలా అడగగలుగుతాము మనం? ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో కూర్చున్నాం మనం అందరం కూడాను. కూర్చున్న తర్వాత, అయ్యా నా దోషాలెన్ని? ఈయన ఎలాంటి వాడో మీరు అందరికీ తెలుసు. 1వ అధ్యాయంలో ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడు కార్యాలను విసర్జించినవాడు, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు, దేవుడి చేతే చక్కటి సాక్ష్యం పొందినవాడు. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడంటే నా పాపాలు ఎన్నయ్యా, నా దోషాలు ఎన్నయ్యా, మరి ముఖ్యంగా నా అతిక్రమాన్ని, పాపాన్ని తెలియచేయ్యా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు, నేను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం, రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా అడుగుదాం. అయ్యా ఏ పాపం ఉందో మనకు తెలుసు, ఎలాంటి ఆలోచనలు వస్తాయో మనకు తెలుసు. కాబట్టి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఈ దేవుడు ఎలాంటి దేవుడో ఇర్మియా గ్రంథము చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా 17వ అధ్యాయంలో ఓ చక్కటి మాట ఉంది. ఇర్మియా గ్రంథము 17:5. చదవండి అమ్మా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు ఎవరు? శాపగ్రస్తుడు. దేవుడిపై ఆధారపడకుండా, మన దృష్టి దేవునిపై ఉంచకుండా హృదయాన్ని పలు రకాలుగా ఇష్టానుసారంగా ఆలోచన చేసేవాడు శాపగ్రస్తుడు. రక్షించబడ్డ తర్వాత
రక్షణ లేని వాళ్ళు ఎలాగ లోకంలో వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు, మనల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే మానవ సంబంధమైన వరులపై ఆధారపడతారో, దేవుడిపై కాకుండా మానవ సంబంధమైన వనరులు, ఇంకొక దేవుడు అంటాడు కదా, ఒక సందర్భం ఏమంటాడంటే, రాజును నమ్ముకొనుట కంటే, అధికారులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, ధన్యకరం. అలా కాకుండా లోకంపై ఉన్న వ్యక్తులపై ఆధారపడితే శాపగ్రస్తులు అయిపోతాం. అలాంటి వారికి ఏమొస్తుంది తెలుసా? నిరాశ వస్తుంది, దుఃఖం వస్తుంది, లాస్ట్కి వచ్చేలేకే దారిద్ర్యమైన నష్టాన్ని కూడా చేకూర్చుకుంటారు వాళ్ళు. ప్రియమైన బిడ్డారా, ఎవరైతే దేవుడిపై ఆధారపడతారో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నిర్భయంగా చింతలేని వారుగా జీవిస్తారు దేవునిపై ఆధారపడితే. కాబట్టి కీర్తనల గ్రంథము 139 వెనక్కి రండి ఒక్కసారి. కీర్తనల గ్రంథము 139 లాస్ట్ 23-24 చదవండమ్మా. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించుమని ఇక్కడ కీర్తనాకారుడు దావీదు గారు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆ దావీదు గారు ఏమంటున్నాడు అని క్వశ్చన్ చేస్తే, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము. దావీదు ఎంత మంచివాడో తెలుసా? ఒక్క పొరపాటు జీవితంలో చేసిన పొరపాటు, ఒక్క పొరపాటుకి తన జీవితం అంతా కూడా కష్టాలే. దావీదుని గురించి 2 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు ఎలాంటి వాడంటే, దేవుణ్ణి బాగా ప్రేమించిన వ్యక్తి. దేవుని ప్రేమించినవి కాదు, దేవుని ప్రజలను ప్రేమించిన వ్యక్తి, దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి. దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రజలను ప్రేమిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు. నా జీవితాంతం మీ సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నానయ్యా. దేవుని దగ్గర ఒక వరం అడిగితేనే నా జీవితకాలం అంతా కూడా మీ సన్నిధిలో మిమ్మల్ని వెదకటానికి నాకు సమయం ఇయ్యా అని అడిగిన వ్యక్తి. ఆయన అంటున్న మాట ఏంటంటే, మనం ఎలాంటి వాళ్ళమో ఆయన ఎలాంటి వాడో అర్థం చేసుకున్నప్పుడు ఆయన అంటున్న, దేవ, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనము. అది అనగలుగుతాము మనం నిజంగా చెప్పాలంటే? ఎన్నిసార్లు ఎన్ని సందర్భాలలో మనం మన జీవితాలలో మన పొరపాట్లు చేస్తూ ఉన్నామో ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, లోక సంబంధమైన ఆలోచన విధానాలు మనకొద్దు. ఎందుకంటే ఒక మాట మీకు చెప్తాను, దేవుని ముందు ఒప్పుకుందాం మనలో ఏముందో. ఈ పోయిన సంవత్సరం ఈ 31 ఈ రాత్రి ఇదే ఒప్పుకోలు వర్తమానములో ఆ మాట్లాడిన మాటలు, ఈరోజు దేవుడు నా చేత మాట్లాడించిన ఈ మాటలు గుర్తు చేసుకున్నప్పుడు ఏమంటాడంటే, ఈ విషయాలు చెప్పినప్పుడు మనకు కొంత బాధ కలిగిస్తుంది. విమర్శపూర్వకంగా చెప్పట్లేదు ప్రియమైన బిడ్డలారు. నేను ఇక్కడ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మనం చేసిన తప్పట సంఘములో ఉన్న ప్రజల ముందు ఒప్పుకోవాలట. ఎవరు వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఏం తప్పులు చేశాం, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టామా అన్న విషయాలు కూడా గుర్తు చేసుకోవాలంటాడు. ఇంకో మాట చెప్పంటే, సంవత్సరం మొత్తం ప్రారంభం నుంచి, పోయిన సంవత్సరం 24వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి చక్కటి నిర్మలమైన మనసాక్షితో జీవించామా లేదని కూడా క్వశ్చన్ చేసుకోండి, ప్రశ్నించుకోండి. కానీ మనసాక్షి ఏమని సమాధానం చెబుతుందో ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నాం, ఎవరికి వాళ్ళంగా ఆలోచన చేసుకుందాం. వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నాం, ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఆలోచన చేయండి. అనుదినం దేవుని వాక్యం చదువుతున్నారా? అనుదినం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఎన్నిసార్లు చేయలేదో, ఎన్నిసార్లు రోజు బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నారో ఎవరికి వాళ్ళుగా
అర్థం చేసుకోవాలని, ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఫ్యామిలీ విషయంలో, భర్త భార్య విషయంలో, పిల్లల విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో ఆలోచన చేయండి. స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనకు అందరికీ తల్లిదండ్రులు ఉంటారు, పెద్దవాళ్ళకు ఉండరు, వాళ్ళు లోకం నుంచి వెళ్ళిపోయి ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఆళ్ళ ఎరల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈరోజు పెళ్ళైన తర్వాత అత్తమామని ఏ రకంగా చూస్తున్నారు, ఇవన్నీ ఆలోచన చేయండి. లోకస్తుల వల్ల మనం ప్రవర్తించాల్సిన అవసరం లేదు. కాబట్టి నాడు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన బంధువుల్ని దృష్టిలో, మన ఇరుగు పొరుగు వారి దృష్టిలో మనం ఎలా ఉన్నాం, ఇవన్నీ చాలా సామాన్యమైన విషయాలు, సాధారణ విషయాలు అయినప్పటికీ ప్రాముఖ్యమైన విషయాలు క్రైస్తవుడికి, విశ్వాసికి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇతరులతో పగలతో ఉన్నామా, ద్వేషాలతో ఉన్నామా, ప్రేమపూర్వకంగా వాళ్ళతో చక్కగా జీవితాలు కొనసాగిస్తున్నామా, ఆలోచన చేయమని నేను మనవి చేస్తున్నాను. చర్చికి క్రమంగా వస్తున్నామా, సమయానికి వస్తున్నామా, ఇవన్నీ కూడా దేవుడి ముందు చెప్పాలి. దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు ప్రతిదీ చూస్తాడు మనల్ని. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు మనల గురించి పట్టించుకోడు. కాబట్టి ఇప్పుడు దేవునికి బిడ్డలు అయిపోయిన తర్వాత చర్చికి సమయానికి వస్తున్నామా, చర్చిలో అందరితో చక్కటి సంబంధ బాంధవ్యాలు, ప్రేమతో, సహోదరి ప్రేమతో జీవిస్తున్నాం అనేది కూడా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి నేను మనవి చేసే విషయం ఏంటంటే, ఎంత మేరకు దేవుడిపై ఆధారపడుతున్నారు, పరిశుద్ధాత్మపై ఎంత మేరకు ఆధారపడుతున్నాం ఆలోచన చేయండి. కాబట్టి నిర్ణయాలన్నీ తీసుకొని దేవుడికి అప్పచెప్తున్నామా, నిర్ణయాలు తీసుకోకుండా దేవునిపై ఆధారపడుతున్నామా అనేది కూడా ముఖ్యం. నిర్ణయాలు తీసుకోకుండా ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నేను ఈ పని చేయాలా వద్దా, దేవుణ్ణి అడుగుతున్నారా? లేదు, నిర్ణయాలు తీసుకున్న తర్వాత దేవుడికి ప్రార్థన చేస్తున్నారా? ఈ ప్రాముఖ్యమైన విషయాలు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత దేవుడిపై ఆధారపడటం ఎందుకు? సొంతంగా వెళతాం, అజ్ఞానంతో వెళ్ళిపోతుంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఎంత మేరకు ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నారు మీరు అందరూ ప్రశ్నించుకోవాలి. కాబట్టి డబ్బు ఇచ్చాడు దేవుడు, మనందరికీ ఇచ్చాడు. ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం? అనవసరం ఖర్చు పెడుతున్నామా? ఇతరులకు ఏమైనా సహాయం చేస్తున్నామా? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ రైజ్డ్ బై ది గాడ్. దేవుడు అడుగుతాడు, మనందరిని అడుగుతాడు. ఈ ప్రశ్నలన్నీ అడిగినప్పుడు వీటికి సమాధానం ఇవ్వవలసిన బాధ్యత, ఒప్పుకోవలసిన బాధ్యత కూడా ఉంది. నాకు చేతనైనంత వరకు కూడా, ఇంకో మాట చెప్పాలంటే, మీకు మేలు చేయగలిగి కూడా ఇతరులకు మేలు చేయకపోతే పాపం. గుర్తెరగండి, మీరు మేలు చేయగలిగిన శక్తి ఉండి ఇతరులకు మేలు చేయకపోతే పాపమే. ఎన్నిసార్లు ఇతరులు అడిగితే మీరు ఇవ్వలేదో ఆలోచన చేయండి. ఇవన్నీ క్రైస్తవ జీవితంలో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా, సునిశ్చితంగా ఆలోచన చేసి, మనలో ఉన్న చిన్న పొరపాటు కూడా, ఆయన ఎలాంటి దేవుడో మీకు అందరికీ తెలుసు. ఎలాంటి దేవుడో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఒక చక్కటి పాట కూడా ఉంటుంది. ఆయన కనుదృష్టి రవంతా దోషాన్ని కూడా చూడదట. నిష్కలంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. చాలు. కానీ మనలో రవ్వంత కూడా దేవునికి వ్యతిరేకంగా అంటే, మనందరం దేవుని చేత సృష్టించబడ్డ మానవాళి నరులమే. కానీ ఆయన ప్రత్యేకపరుచుకొని, ఆయన రక్తం ఇచ్చి కొనబడిన సంఘంలో మీరు నేను ఉన్నాం. కాబట్టి ప్రతిది కూడా దేవుడికి లెక్క అప్పజెప్పాల్సిన బాధ్యత ఉందన్న సత్యాన్ని ఎరుగుదాం. కాబట్టి మనము వ్యక్తిగతంగా మనలో ఏదైనా పొరపాటు ఉంటే ఒప్పుకుందాం. సమయం ఇది అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచన చేసి ఒప్పుకుందాం. బిగ్గరగా చెప్పండి. బిగ్గరగా చెప్తే దేవుడు వింటాడు. మనుషులు వినడం కోసం మనం చెప్పట్లేదు సుమా, గుర్తుపెట్టుకోండి. మనుషులు తృప్తిపరచడం కొరకు నేను ఏదైనా ఒప్పుకుంటే ప్రక్క వాళ్ళకి అవమానం. అందరము పాపం చేసి ఆయన అనుగ్రహించు మహిమను పొందలేనివాడు, ఏ భేదం లేదు.
గుర్తెరగండి. అందరం పొరపాట్లు ఉంటాయి. అందుమని పలానోళ్ళు చాలా గొప్పోళ్ళు, మంచివాళ్ళు అనుకోవడానికి లేదు. అందరూ సమానమే. నాలో ఒక తప్పు ఉంటుంది, ఇంకొక ఆయనలో ఇంకొక తప్పు ఉంటుంది. అంత మాత్రాన దేవుని మందిరంలో దేవుని ముందు ఒప్పుకొని తర్వాత ఆరాధన చేద్దాం. మన హృదయంలో ఏ పాపం లేకుండా ఉంటే మన ఆరాధన అంగీకరిస్తాడు. నీలో పాపం పెట్టుకొని ఆరాధన చేస్తే ఆరాధన కూడా అంగీకరించడు దేవుడు. అలాంటి పరిశుద్ధమైన దేవుడు. దుష్టత్వమును చూడలేడు కదా ఆ దేవుడు. ఆయన నీతిమంతుడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన న్యాయమంతుడు కదా. ఆయన ఇంకో మాట చెప్పాలంటే శాసనకర్త. జీవ గ్రంథాన్ని ఆయన మాటల ద్వారా అనేక మంది దైవజనుల చేత వ్రాసి పెట్టాడు. పరిపాలన అధ్యక్షుడు ఆయనే, సర్వం సృష్టించింది ఆయనే, సర్వం పరిపాలిస్తున్నది కూడా ఆయనకు తెలియకుండా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటాడు. గుర్తెరగండి. కాబట్టి ఒప్పుకుందాం. దావీదన్నట్లుగా నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా అని ఒక కీర్తన రాశాడు, 51 కీర్తన రాశాడు, 32 కీర్తన రాశాడు. నా అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఒప్పుకొని ఏం చేస్తాడు? నిర్దోషి అనబడినవాడు ధన్యులుగా ఉండి ఆరాధనలో కూడా మనం ఆరాధన చేయొచ్చు. ఇక్కడ ఒప్పుకోకుండా ఆరాధన చేయలేం. దయచేసి మరొక్కసారి మొదటి మాట చదువుకున్నాం కదా. మనం ఏం చదువుకున్నాం? చదవండి ఒక్కసారి ఆ మాటలు చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరే ఎవరు? నన్ను గురించి మీరు కాదు, మిమ్మల్ని గురించి నేను కాదు, ఎవరికి వాళ్ళకు చేసుకుందాం. ఆ తర్వాత మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల ఏమంటున్నాడు? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. రెండోది అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. వ్యక్తిగతంగా ఆలోచన చేసుకుందాం. ఒక చిన్న పాట పాడుకొని మన వ్యక్తిగత ఒప్పుకోల్లో మనం అన్న నడిపిస్తాడు. దయచేసి ఒక ఒప్పుకోలు ఒక పాట ఉంటుంది. రెండన్నా